ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీపై అక్రమ కేసు వ్యవహారంలో సీనియర్ ఐపీఎస్ అధికారులైన పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతి రాణా తాత, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీల చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఈ కేసులో వీరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు న్యాయ నిపుణులను సంప్రదిస్తూ ఉన్నారు. న్యాయ సలహాలు అందిన తర్వాత 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్తో పాటు ఐపీఎస్ అధికారులైన పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నీలు చట్ట విరుద్ధంగా వ్యవహరించి ఫోర్జరీ పత్రాల ఆధారంగా తనపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారని సెప్టెంబర్ 13న జత్వానీ ఇబ్రహీంపట్నం పిఎస్లో ఫిర్యాదు చేశారు. చంపేస్తామని బెదిరించడంతో పాటు ఇంటి తాళాలు పగలగొట్టి అక్రమంగా చొరబాటు, ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి తదితర సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో విద్యాసాగర్ను A1 నిందితుడిగా చేర్చారు. మిగతా వారిని అదర్స్గా పేర్కొన్నారు. అయితే వారి పేర్లు ప్రస్తావించలేదు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో 3 ఐపీఎస్లు నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించినట్లుగా తేలింది. మరోవైపు జత్వానీ ఫిర్యాదుతో 3 ఐపీఎస్ల ప్రమేయాన్ని నిర్ధారించే ఆధారాలు లభించాయి. దీంతో వీరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ 3ని ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది. త్వరలోనే వారిపై ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ ను నమోదు చేసి అనంతరం విచారణ ప్రారంభిస్తారు. A1గా ఉన్న విద్యాసాగర్ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అతన్ని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత దీని వెనుకున్న అసలు నేరస్తుల చిట్టా బయటపడుతుందని పోలీసులు భావిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి డీజీపీ విశాల్ గున్నీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇందులో పలు కీలక విషయాలు వెల్లడించినట్లుగా సమాచారం. సినీ నటి కాదంబరి జత్వానీని అరెస్ట్ చేయడానికి ఫిబ్రవరి 2న ఉదయం 7:30 టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ రమణమూర్తి, సిఐ శ్రీధర్, ఎస్ఐ షరీఫ్ విజయవాడ నుంచి ముంబైకి విమానంలో బయలుదేరారు. గున్నీ హైదరాబాద్లో వారితో కలిసి అందరూ ఒకే విమానంలో ప్రయాణించి ముంబైకి చేరుకున్నారు. అదే రోజు ఉదయం 11:30 కుక్కల విద్యాసాగర్ మరో విమానంలో హైదరాబాద్ నుంచి ముంబైకి పయనమయ్యారు. వీరంతా అదే రోజు సాయంత్రం ముంబైలో ఓ చోట కలుసుకుని వ్యూహ రచన చేసుకున్నారు. విద్యాసాగర్ ద్వారా జత్వానీ కదలికలు తెలుసుకున్నారు. ఆమె కారులో ప్రయాణిస్తూ ఉండగా మార్గం మధ్యలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారంగానే ఇదంతా జరిగిందని తాజాగా డీజీపీ విశాల్ గున్నీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.